హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాసులో వేరియబుల్ యొక్క విధానము, ఆ వేరియబుల్ని జావా ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేస్తారనే దాన్ని డిస్కస్ చేసుకుందాం. అంటే ముందుగా వేరియబుల్ అనే దాని యొక్క డెఫినేషన్ గురించి మాట్లాడి తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా డిక్లేర్ చేద్దాం మాట్లాడుకుందాం. సో వేరియబుల్ వేరియబుల్ అనబడేది మనము ఏదైనా వాల్యూని పర్టిక్యులర్ నేమ్ తోటి కంప్యూటర్ మెమరీలో నిల్వ చేయబడతాము. ఇది వేరియబుల్ అనేదాన్ని మనం చెప్తాం. వేరియబుల్ మీన్స్ టు స్టోర్డ్ ఎనీ వాల్యూ పర్టిక్యులర్ నేమ్ ఇన్ ది కంప్యూటర్ మెమరీ. దట్ వేరియబుల్ వాల్యూ కెన్ బి యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామింగ్ డిఫరెంట్ ఆపరేషన్ లెవెల్. అంటే ఆ వేరియబుల్ వాల్యూని ప్రోగ్రాములో ఏదైనా మనం రకరకాల ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మన వేరియబుల్ యొక్క స్వభావం. సో దీనికి సంబంధించి ఒకసారి మనం గ్రాఫికల్ మనం ఒక డయాగ్రమాటికల్గా చూస్తే అండి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్యూటర్ మెమరీగా మీరు భావిస్తే, ఇది కంప్యూటర్ మెమరీగా భావిస్తే ఈ కంప్యూటర్ మెమరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని చెప్పబడుతున్న ఒక వేరియబుల్ మీరు తీసుకుంటే, ఈ వేరియబుల్లో ఒక వాల్యూని మీరు పాస్ చేయటం జరిగితే, అంటే 10 అనే వాల్యూని మనం పాస్ చేస్తే 10 అనే వాల్యూ అనేది ఏ నేమ్తో ఉందండి? ఇక్కడ ఏ అనే నేమ్తో ఉంది. ఏ అనేది ఇక్కడ వేరియబుల్, 10 అనేది వాల్యూ. సో దీని అడ్రస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1024. దిస్ అడ్రస్ ఆఫ్ ది కంప్యూటర్ మెమరీ. ఇది కంప్యూటర్ మెమరీగా తీసుకుంటుంది. ఈ కంప్యూటర్ మెమరీలో మనం ఇచ్చిన నేము ఏ, అది వేరియబుల్ నేము, దాని యొక్క వాల్యూ అనేది 10. ఇది మనము గమనించాల్సింది వేరియబుల్ అనే దాని యొక్క స్వభావం. సో ఈ యొక్క వేరియబుల్ అనేది మీరు ప్రోగ్రామింగ్ లెవెల్లో ఎక్కడైనా సరే ఆపరేషన్లో యూజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆపరేషన్ చేయదలుచుకున్నాను అనుకోండి, ఎడిషన్ ఆపరేషన్ యూనియన్ ఆపరేటర్ ద్వారా ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏ అనేది ఏంటి? ఇక్కడ వాల్యూ ఏంటి? 10 ప్లస్ ప్లస్ అంటే ఈక్వల్ టు 11. ఇలాగా అంటే మనము వాల్యూ అనేదాన్ని వేరియబుల్కి ఇస్తే వేరియబుల్ అనేదాన్ని ప్రోగ్రామింగ్ లెవెల్లో డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇది మన వేరియబుల్ అనే కాన్సెప్ట్కి చెప్పబడే విధానం. తర్వాత వేరియబుల్స్ అనే వాటిని ఎన్ని రకాలుగా జావా లెవెల్లో యూజ్ చేస్తారనే దాని గురించి మనం మాట్లాడదాం. చాలా ముఖ్యమైన టాపిక్ అండి. అంటే వేరియబుల్ అనే కాన్సెప్ట్ మీద ఒక క్లియరెన్స్, ఒక స్పష్టమైన విధానం లేకపోతే ప్రోగ్రాంలో వేరియబుల్ అనే యొక్క తత్వం అనేది మీకు క్లారిటీ రాదండి. వేరియబుల్ అనేది ఏంది అనేది క్లారిటీ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన విధానం అనేది మీకు అర్థమైందని భావిస్తున్నాను. వేరియబుల్ అంటే ఏంటిది, దాని యొక్క ఉపయోగం. తర్వాత ఈ యొక్క వేరియబుల్ అనే దాన్ని జావాలో ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాం జరిగిద్ది అంటే అండి, టైప్స్ ఆఫ్ వేరియబుల్ ఇన్ జావా. టైప్స్ ఆఫ్ వేరియబుల్ ఇన్ జావా. జావాలో వేరియబుల్స్ ఎన్ని రకాలుగా డిక్లేర్ చేయొచ్చు. సో ఇన్ జావాలో వేరియబుల్ అనే వాటిని ముఖ్యంగా 3 రకాలుగా విభజిస్తారండి. 3 రకాలుగా వాటిని యూజ్ చేస్తారు. ఆ 3 రకాలు ఏమిటి అంటే, ఒకటి ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్. సెకండ్ వన్ స్టాటిక్ వేరియబుల్. థర్డ్ వన్ లోకల్ వేరియబుల్. ఒక 3 రకాలుగా మనము వీటిని డిక్లేర్ చేయొచ్చండి ఇన్ జావా లెవెల్లో. వన్ ఈజ్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్, సెకండ్ వన్ ఈజ్ ద స్టాటిక్ వేరియబుల్, థర్డ్ వన్ ఈజ్ ద లోకల్ వేరియబుల్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ అనే యొక్క స్వభావం ఏంటిది, అదేవిధంగా స్టాటిక్ వేరియబుల్ యొక్క స్వభావం ఏంది, అదేవిధంగా లోకల్ వేరియబుల్ యొక్క స్వభావం ఏందని 1 by 1 డిస్కస్ చేసుకుంటాం. దానికి ముందుగా వేరియబుల్ అనే దానిని జావాలో ఎన్ని రకాలుగా డిక్లేర్ చేస్తారు అంటే, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది 3 రకాలుగా మాత్రమే. ఇన్స్టెన్స్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తారు, స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తారు, లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తారు. సో అవి ఎలా డిక్లేర్ చేయాలా, దాని యొక్క పొజిషన్ ఏందనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది ఏం చెప్తుంది? ఇన్ జావాలో ఇన్స్టెన్స్ వేరియబుల్ అనే వాటిని మనము ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే,
విత్ ఇన్ ది క్లాస్ అవుట్ ఆఫ్ ది మెథడ్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్లాసు లోపలే డిక్లేర్ చేస్తాము, అయితే అవి ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే క్లాస్లో అవుట్ ఆఫ్ ది మెథడ్ బయటన డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలా ఏవైనా మీరు డిక్లేర్ చేయటం జరిగితే అలాంటి నేచర్, అలాంటి స్వభావం కలిగిన వేరియబుల్స్ ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద మనము యూజ్ చేస్తాం. అంటే మళ్ళీ ఇంకొకసారి మనం మాట్లాడుకుంటున్నామండి. ఇన్స్టెన్స్ వేరియబుల్ అనే వాటిని విత్ ఇన్ ది క్లాస్ అవుట్ ఆఫ్ ది మెథడ్, ఈ మాట గుర్తుపెట్టి, క్లాసు లోపల ఉంటూ మెథడ్ బయట ఏదైతే వ్రాయబడతారో వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్ కిందగా భావిస్తాం అనమాట. సో వీటి పర్పస్ ఏంది అని మీరు అడగవచ్చు అండి. వీటి పర్పస్ ఏంటంటే ఏదైనా కన్స్ట్రక్టర్ స్వభావం అనే దాన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు జావాలో కన్స్ట్రక్టర్ అండి. నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మనం మాట్లాడుకుందాము. కన్స్ట్రక్టర్ అనే స్వభావాన్ని మనం యూజ్ చేయాల్సి సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఉపయోగించే వేరియబుల్ నేమ్ తత్వం ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద అని యూజ్ చేయడం జరిగింది కన్స్ట్రక్టర్. ఓకేనండి. సో ఈ వేరియబుల్ని వేరే పేరుగా కూడా పిలువచ్చండి. ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది కాకుండా వేరే ఇంకో రకంగా ఎలా పిలుస్తారంటే క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారంటే అండి క్లాస్ వేరియబుల్స్. ఎందుకు అని మీరు అడగవచ్చు. దాని యొక్క ఉద్దేశమే ఎలా ఉంది అంటే ఈ వేరియబుల్ అనేది క్లాస్ లోపల ఉంటూ మెథడ్ బయట ఉన్న స్వభావం ఏదైతే ఉందో, అంటే విత్ ఇన్ ది క్లాస్ అవుట్ ఆఫ్ ది మెథడ్, దట్ నేచర్, అలాంటి స్వభావం కలిగిన వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఇన్స్టెన్స్ వేరియబుల్ మనం చెప్పుకున్న జరిగింది. అలా ఉండటం కాబట్టి వీటిని ఏమన్నా ఇంకో పేరు అంటే ఆల్సో కాల్డ్, ఇంకో రకంగా ఎలా పిలవచ్చు అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ని ఇంకో రకంగా ఎలా పిలుస్తామంటే క్లాస్ వేరియబుల్గా పిలుస్తాం, క్లాస్ వేరియబుల్. సో ఒకసారి దాన్ని మనము ఎలాగా డిక్లేర్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి ముందుగా ఈ వేరియబుల్ అనే వాటిని మీరు డిక్లేర్ చేయబడినప్పుడు ఆ వేరియబుల్ అనే వాటికి ఏ వాల్యూని మీరు అసైన్ చేయలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి అనే 3 వేరియబుల్ డిక్లేర్ చేశారండి. ఏబిసిలకి ఏ వేరియబుల్కి మీరు వాల్యూ ఇవ్వలేదు, ఇన్స్టెన్స్ వేరియబుల్ అండి. ఏ వేరియబుల్కి వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది అంటే 0 వాల్యూని తీసుకుంటుంది అన్నమాట. ఏది ఇన్స్టెన్స్ వేరియబుల్. వాల్యూ మీరు ఇచ్చారనుకోండి, ఏ అంటే ఎంత, బి అంటే ఎంత స్పెసిఫై చేశారనుకోండి, ఆ వాల్యూని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాయి. వాల్యూ ఏమి ఇవ్వకుండా జస్ట్ వేరియబుల్ వరకు పాస్ చేసి మనము వాల్యూని ఏముందని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు అది బై డిఫాల్ట్గా 0 అనే వాల్యూని తీసుకుంటుంది అనమాట. ఈ మాట కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ అని దాన్ని ఎక్కడ డిక్లేర్ చేస్తే ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు, వీటిని వేరే పేరుతో ఏ విధంగా పిలుస్తారు, ఇవి ఏ వాల్యూని తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. ఈ 3 ముఖ్యమైన మాటలు మీరు గుర్తు చేసుకోవాలండి. ఒకటి, ఇన్స్టెన్స్ వేరియబుల్ అనే వాటిని క్లాసు లోపల ఉంచి మెథడ్ బయట రాయబడిన వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్గా పలకరిస్తాము. దీన్ని ఇంకొక విధంగా పిలిచే పేరు ఏంటంటే క్లాస్ వేరియబుల్గా కూడా పిలుస్తారు. అయితే ఈ వేరియబుల్స్ అనే వాటికి ఏ వాల్యూని మీరు అసైన్ చేయకపోతే, ఏ వాల్యూ ఇవ్వకపోతే ఆ వేరియబుల్కి బై డిఫాల్ట్ అది ఏ తీసుకునే వాల్యూ ఏంటంటే 0 అనే వాల్యూని తీసుకుంటుంది అన్నమాట. ఇది మనము ఇన్స్టెన్స్ వేరియబుల్కి చెప్పబడే స్వభావం. సో ఒకసారి అది ఎలా డిక్లేర్ చేస్తుంది, విత్ ఇన్ ది క్లాస్ ఏంది, అవుట్ ఆఫ్ ది మెథడ్ ఏంది ఒకసారి చూడండి. జస్ట్ మనము సింపుల్గా దాని గురించి చెప్పి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ దాన్ని మీరు డిక్లేర్ చేసుకున్నానండి. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ వేరియబుల్ ఇన్ వేర్. సో నెక్స్ట్ క్లాస్లో దీని మీద క్లియర్గా ఎగ్జాంపుల్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ మీరు దాని గురించి అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేశారండి, ఇంటూ ఏజ్ స్ట్రింగ్ నేమ్. గమనించండి, ఇక్కడ ఇంటూ ఏజ్ స్ట్రింగ్ నేమ్. ఇక్కడ ఐఎన్టీ ఇంట్ అనేది ఇంటీజర్ యొక్క కీవర్డ్ అండి. ఈ యొక్క ఐఎన్టీ అనే 3 స్మాల్ లెటర్సే ఉండాలి, అది కీవర్డ్. ఇక్కడ స్ట్రింగ్ దాంట్లో మాత్రం గమనించాల్సింది ఏంటంటే ఎస్ క్యాపిటల్ ఉండాలి, మీ రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉండాలి. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండి జావాలో. స్ట్రింగ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ జావాలో. సో ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్కి జేమ్స్ గోస్లింగ్ విత్ టీమ్ ఏం చేసిందంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా తీసుకుంది. సో ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్గా మనం రాయాలన్నమాట. క్యాపిటల్గా రాయకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది డేటా టైప్గా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఏ క్లాస్గా పనిచేస్తుంది.
నేను స్ట్రింగ్ అనే కాన్సెప్ట్లో దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అంటే మీరు రాసే ప్రోగ్రామ్ రాయబడేటప్పుడు ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టి రిమైనింగ్ స్మాల్ లెటర్స్ పెట్టి రాయాలండి స్ట్రింగ్ నేమ్. సో ఇక్కడ మనం ఒక మెథడ్ డిక్లేర్ చేస్తున్నాం. ఏమని? వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ డిక్లేర్ చేస్తున్నాం. డిస్ప్లే బ్లాక్ ఓపెన్ చేస్తున్నాం, సమ్ స్టేట్మెంట్ రాస్తున్నాం అండి ఇక్కడ. సో క్లాస్ చివరిలో క్లాస్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నారు. ఇది మీరు గమనిస్తే అండి ఇక్కడ ఏజ్ నేమ్ అనేవి, ఏజ్ అనేది ఇంటీజర్ వేరియబుల్, నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్. ఈ విధంగా ఉన్నది స్వభావం. మీరు గమనించండి, ఈ ఏజ్ నేమ్ అనే వేరియబుల్ క్లాసు లోపలే ఉన్నాయి. చూడండి, క్లాసు లోపలే ఉన్నాయి. ఇదిగోండి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి క్లాస్ బ్లాక్లోనే ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ ది మెథడ్ బయట మాత్రం డిక్లేర్ చేసాం. ఇలాంటి స్వభావానికి కలిగింది ఏంటంటే అండి మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో దీని మీద పూర్తి ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. జస్ట్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చూపించాను. ఈ విధంగా మెథడ్ బయట ఉండి క్లాస్ లోపలే ఉంటే ఆ స్వభావాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద మాట్లాడతాం. తర్వాత అండి సెకండ్ టైప్స్ ఆఫ్ ది వేరియబుల్. సెకండ్ టైప్ ఏముందండి ఇక్కడ మనకి? స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ యొక్క స్వభావం ఏంటి అంటే అండి, ఇక్కడ మనకి ఏదైతే క్లాసుగా మనం తీసుకుంటామో ఆ క్లాసు లోపల డిక్లేర్ చేస్తూ మెథడ్ బయట ఏదైతే ఇన్స్టెన్స్కి చెప్పుకున్నామో విత్ ఇన్ ది క్లాస్ అవుట్ ఆఫ్ ది మెథడ్, ఈ యొక్క నేచర్ కలిగింది స్టాటిక్ వేరియబుల్ అండి. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ అనే విధానాన్ని మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఆ వేరియబుల్కి బిఫోర్గా తప్పనిసరిగా స్టాటిక్ అనే కీవర్డ్ రాయాలి. స్టాటిక్ అనే కీవర్డ్ రాయకుండా మనము ఇవి స్టాటిక్ వేరియబుల్ అనే వాటిని స్టాటిక్ వేరియబుల్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదనమాట. ఆ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్గా మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఆ వేరియబుల్కి బిఫోర్గా ఏముండాలి అంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఉండాలి. ఆ స్టాటిక్ కీవర్డ్ రాసి డేటా టైప్ యొక్క కీవర్డ్ తర్వాత వేరియబుల్ ఈ విధంగా రాస్తే వాటిని స్టాటిక్ వేరియబుల్గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన మాట, స్టాటిక్ వేరియబుల్ అనేవి ఏ వాల్యూని తీసుకుంటుంది బై డిఫాల్ట్గా అంటే స్టాటిక్ వేరియబుల్ అనేవి 0 వాల్యూని తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. మీరు వాల్యూని అసైన్ చేయకపోతే వేరియబుల్కి వాల్యూ ఇచ్చారనుకోండి, ఆ వాల్యూని తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. వేరియబుల్ అనే దానికి మీరు ఏ వాల్యూని ఇవ్వకపోతే ఆ వేరియబుల్ అనేది బై డిఫాల్ట్గా తీసుకునే వాల్యూ ఏంటంటే 0. ఇది స్టాటిక్ వేరియబుల్. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో స్టాటిక్ వేరియబుల్ కలిగిన క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో ఆ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు. అంటే ఆబ్జెక్ట్ అనేది సంబంధం లేకుండా డైరెక్ట్గా మనము ఆ వేరియబుల్ని పిలవటాన్ని క్లాస్ నేమ్తో పిలవటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనము స్టాటిక్ వేరియబుల్ అనే దాంట్లో గమనించాల్సింది. ఏ విధంగా అంటే స్టాటిక్ వేరియబుల్ అనేవి విత్ ఇన్ ది క్లాస్ అవుట్ ఆఫ్ ది మెథడ్ ఉంటూ ఈ స్టాటిక్ వేరియబుల్ అనేవి బై డిఫాల్ట్గా 0 వాల్యూని తీసుకుంటుంది, వాల్యూ ఇవ్వకపోతే వేరియబుల్కి. మూడో ముఖ్యమైన మాట మనం చెప్పుకోవాల్సింది అంటే స్టాటిక్ వేరియబుల్ అనేవి క్లాసులో మనము మెయిన్ క్లాస్ ఆ క్లాస్ యొక్క వేరియబుల్ వాల్యూ చూడాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్ నేమ్ తోటి ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ లేకుండా యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక స్టాటిక్ వేరియబుల్ యొక్క స్వభావం. సో ఒక్కసారి చూద్దాం ఇక్కడ మనకి మరలా ముఖ్యంగా చెప్తున్నాండి, స్టాటిక్ వేరియబుల్ అని చెప్పబడిన వాటికి ముందుగా ఏ కీవర్డ్ పాస్ చేయాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ రాసి వేరియబుల్ని పాస్ చేస్తే అటువంటివి మాత్రమే స్టాటిక్ వేరియబుల్గా మీరు రీడ్ చేయాలా, గుర్తించాలా. స్టాటిక్ కీవర్డ్ లేదు అనుకోండి, దాన్ని మనం స్టాటిక్ వేరియబుల్ అనిగా పలకరించడానికి అవకాశం లేదు, పలకరించకూడదు కూడా. సో మనము స్టాటిక్ అనే వేరియబుల్ అనే దాన్ని మనము ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి చూడండి. లైక్ క్లాస్ ఏ అనుకోండి. ఈ స్టాటిక్ కీవర్డ్ మీద ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని మీరు ఒకసారి దీని ఎండ్ స్క్రీన్గా మీకు ప్రొవైడ్ చేస్తాను, చూస్తే అర్థమైందండి. క్లాస్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. క్లాస్ ఏలో వచ్చి ఇక్కడ స్టాటిక్ తప్పనిసరిగా కీవర్డ్ వాడాలండి. స్టాటిక్ ఇంటూ ఏ బిసి. సో
వైడ్ సమ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసామండి, సమ్ బ్లాక్ ఓపెన్ క్లోజ్ చేసాము, క్లాస్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేసాం. ఇక్కడ మీరు గమనిస్తే అండి ఏబిసి అనే ఈ 3 వేరియబుల్ అనేవి ఎటువంటి వేరియబుల్ అంటే స్టాటిక్ వేరియబుల్ అన్నమాట. ఎందుకంటే ఈ వేరియబుల్కి బిఫోర్గా మనం స్టాటిక్ అని కీవర్డ్ ఇచ్చేసాం కాబట్టి స్టాటిక్ వేరియబుల్ కింద వాటిని పలకరించడం జరుగుతుంది. ఈ విధమైన స్వభావాన్ని మనం ఏమంటామంటే అండి స్టాటిక్ వేరియబుల్ అనే విధానంగా మాట్లాడతాం అన్నమాట. అంటే స్టాటిక్ వేరియబుల్ ఎలా ఉంటుంది, క్లాసు లోపలే ఉంటూ మెథడ్ బయట పాస్ చేయగలిగితే వాటిని స్టాటిక్ వేరియబుల్ అంటాం. అండ్ మూడో భాగమైన మనము ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి మాట్లాడుకున్నాము, స్టాటిక్ వేరియబుల్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్గా లోకల్ వేరియబుల్, వేటిని లోకల్ వేరియబుల్ కింద మనం పాస్ చేస్తాం. లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అనే వాటిని మనం ఇక్కడ ఎలా పాస్ చేస్తామంటే ఏంటి లోకల్ వేరియబుల్ అంటామంటే అండి క్లాసు లోపల మస్ట్ డిక్లేర్ విత్ ఇన్ ది మెథడ్. క్లాసు లోపల ఉంటూ మెథడ్ లోపల కూడా, అవుట్ ఆఫ్ ది మెథడ్ కదండి, విత్ ఇన్ ది మెథడ్ లోపల ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమని చెప్తామంటే లోకల్ వేరియబుల్ కింద మాట్లాడతాం. అయితే లోకల్ వేరియబుల్ అనే వాటికి వాల్యూని డిక్లేర్ చేయకపోతే, వాల్యూని అసైన్ చేయకపోతే ఎర్రర్ మనకి కంపైల్ టైంలో వస్తుందండి. వాల్యూ అనేది తప్పనిసరిగా లోకల్ వేరియబుల్ అనే దాన్ని మీకు పాస్ చేయటం జరగాలి. వాల్యూ ఏమి ఇవ్వకుండా దాన్ని మనం కంపైల్ రన్ చేయదలుచుకున్నప్పుడు వాటికి ఎర్రర్ అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టెన్స్ స్టాటిక్ వేరియబుల్స్కి వాల్యూ ఇవ్వకపోయినా 0 వాల్యూని తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. కానీ లోకల్ వేరియబుల్ అనే దాన్ని డిక్లేర్గా మీరు లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ లోకల్ వేరియబుల్ అనేవి తప్పనిసరిగా వాల్యూ అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. వాల్యూ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది లోకల్ వేరియబుల్కి. ఓకేనండి, రైట్. ఒకసారి చూద్దాం. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వేరియబుల్ ఎల్ఓసి లాక్ బ్రాకెట్ ఓపెన్ అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ యాడ్ అన్నామండి ఇంటూ ఏ కామా బి కామా సి అన్నారు, జస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాము. సో దానికి సంబంధించిన స్టేట్మెంట్ ప్రింట్ చేయమన్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సి. సో యాడ్ బ్లాక్ క్లోజ్ చేస్తున్నాము, లాక్ క్లాస్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాము చూడండి. సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ రన్ చేయబడినప్పుడు మనకి ఎర్రర్ అనేది ఎక్కడ వస్తుందంటే అండి ఇక్కడ ఏబిసి అనేవి 3 లోకల్ వేరియబుల్. ఎందుకని చెప్పిన నిర్వచనం ప్రకారంగా క్లాసు లోపల ఉంటూ మెథడ్ లోపల మాత్రమే డిక్లేర్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్ కింద చెప్పబడతాం. ఈ లోకల్ వేరియబుల్ ఏవైతే మనం తీసుకోబడ్డామో ఈ వేరియబుల్ అనే వాటికి వాల్యూ అనే దాన్ని అసైన్ చేయడం జరగాలి. వాల్యూ అసైన్ కాకపోతే ఏమొస్తుందంటే ఎర్రర్ అనేది మనకి రన్ టైం కంపైల్ టైంలో ఎర్రర్ అనేది వస్తుంది. ఇవి మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన జావా లాంగ్వేజ్లో వేరియబుల్ అనే వాటిని డిక్లేర్ చేయబడే 3 రకాల పద్ధతులు. ఏ విధంగా అంటే అండి ఇన్స్టెన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. ఇవి వేరియబుల్ యొక్క కాన్సెప్ట్కి సంబంధించబడిందండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనుకుంటే దయచేసి షేర్ చేసుకొని మా వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, అంటే ఎన్వీరావ్ ఐటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క విధానము, అంటే మీ సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ఛానల్ని ఆదరించే విధానంతో నేను మంచి మంచి వీడియోస్ తోటి సబ్జెక్ట్ అండి సి లాంగ్వేజీ, జావా, కంప్యూటర్ బేసిక్, నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎంఎస్ ఆఫీస్, HTML ఇలాగా మెయిన్ టాపిక్స్ అనేవి మొత్తం అంటే అన్ని టాపిక్ వీడియో ఉంటుందండి. ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద వీడియో అనేది మీకు ఛానల్లో అప్లోడ్ అవుతుంటుంది. ఈ యొక్క ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ అవ్వాలి అంటే మీ ఆదరణ తప్పనిసరిగా కావాలి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.